పిల్లల కోసం ఏదైనా తీసుకుంటే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ హ్యాపీనెస్ చెప్పలేము కదా. ఈరోజు అయితే నేనైతే వెళ్ళేటప్పుడైతే చింతల్లి విక్కీ కోసం అయితే ఒకటి తీసుకున్నాను బేకరీలో. వెళ్ళగానే ఎప్పుడు పడుకునే ఉంటారు, చింతల్లి మాత్రం లేచింది నన్ను చూసి నవ్వుతూనే ఉంటుంది. ఏం చూపించలేదు, విక్కీ లేవగానే చూపిద్దాం అనేస్తే లేవగానే ఇక నేను తీసుకెళ్ళింది అయితే చూపించాను. రియాక్షన్ ఎలా ఉంటది అది చూసి అని అనుకున్నాను. అది చూసి ఏంటిదో అనుకున్నాడు, నిద్రలో ఉన్నాడు కదా, అప్పుడే లేచింది కదా, పాపం చికాకు పడుతుండు, అది చూడగానే నవ్వుతాడేమో అనేసి అయితే చింతల్లి మాత్రం అస్సలు ఇస్తలేదు అన్నయ్య. మొత్తానికే నోట్లో పెట్టేసుకుంటుంది. ఇక నేనైతే ఏంటిదో తెచ్చాను చూపిస్తే విక్కీ మాత్రం చూడగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. తనకి ఇష్టమైనది ఏదైనా గానీ తీసుకుంటూనే ఉంటాడు. ఒకవేళ తినంది అయితే ఇక దగ్గరికి కూడా రానిడు అనమాట. చూడగానే ఇంకా నాకు కావాలనేసి లాక్కుంటుండు. పాపం నా చిట్టి తల్లి మాత్రం అన్నయ్యకి వెళ్ళే చూస్తుంది. డాడీ కూడా ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు విక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అది ఏదైనా సరే, ఒక చిన్న వస్తువైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇలా ఉంటదండి, పిల్లల సంతోషమే మన సంతోషం కదా. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.